దొంగల చేతికి చిక్కి ఉన్నాడు. వారు కొట్టారు, దోచుకున్నారు. చివరికి కొన ప్రాణముతో అతను విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి ప్రయాణము కట్టినటువంటి ఆ వ్యక్తికి ఏర్పడిందండి. కొన ప్రాణముతో గుక్కుడు నీళ్లు ఎవరైనా వేస్తారా అనేటువంటి ఆతృతతో త్రోవ పక్కన ఎక్కడ పడి ఉన్నాడు? త్రోవ పక్కన పడి దిగులుతో ఉన్నాడు. ఆదరించేవారు ఎవరు లేరండి. అతనిని ఎవరు పట్టించుకోలేదు. అందరూ వెళుతున్నారు, చూస్తున్నారు, కానీ ఎవరు పట్టించుకోలేదు. వస్త్రహీనుడిగా గాయములతో కొన ప్రాణంతో కొట్టబడేటకు ఆ వ్యక్తిని ఒక వ్యక్తి మాత్రము చూచాడు, జాలి పడ్డాడు. పరుగున అతని దగ్గరికి వెళ్ళాడు. తన దగ్గర ఉన్నటువంటి దానిని అతను నోటిలో పోసి అతని గాయములను కట్టి అతనిని సపర్యలు చేసి ప్రాణము నిలబెట్టాడు. యేసు ప్రభు వారు చెప్పారు ఈ మాటలన్నీ. నేను అటువంటి వ్యక్తినై ఉన్నాను అని. ఎటువంటి వ్యక్తినై ఉన్నానంటే, త్రోవ పక్కన ఆ వ్యక్తి పడి ఉన్నాడే, అలాగున మీరందరూ పాపములలోనూ అపరాధములలోనూ పడిపోయి మరణమునకు దగ్గరైపోయి జీవమునకు దూరమైపోయి పరలోక రాజ్యమును గురించి ఆలోచన లేకుండా నానా విధమైనటువంటి దుర్నీతి బంధకాలతో పట్టబడి ఉండగా మిమ్మలను నేను చూచాను. మీరు ఎవరెవరి వైపు చూశారు కానీ నేను మిమ్మల్ని చూశాను. మీ పాపముల నుండి విడిపించుట కొరకు, మిమ్మల్ని బ్రతికించుట కొరకు, మీ దుర్నీతి బంధకముల నుండి విడిపించి మిమ్మల్ని లేవనెత్తడ కొరకు ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నేను ఈ లోకానికి వచ్చాను, మీ దగ్గరికి వచ్చానని చెప్తున్నాను. ఇప్పుడు ప్రభు మాటలు మీ దగ్గరికి వచ్చినాయండి. అలాగున ఆయన మన దగ్గరికి వచ్చాడు. మనము ఆయనను ఎరిగిన వారమైనను కావచ్చు, ఎరగిన వారమైనను కావచ్చు. ఆయన మన దగ్గరికి వచ్చి సమస్త మానవుల పాపములను ఆయన భుజం మీద వేసుకుని ఘోరమైనటువంటి హింసను ఆయన పొంది ఉంటున్నారా పిల్లరా, మరణించారు, సమాధి చేయబడ్డారు. లేఖనములు అంటున్నవి ఆయన నోట ఏ కపటమును లేదండి. యేసుక్రీస్తు వారు పరిశుద్ధుడు. మన పాపముల కొరకు ఆయన మరణించాడండి. ఈ రీతిగా ఆయన మూడో దినమున లేచాడు. మన పాపములను అన్నిటినీ కొట్టివేశాడు, మనకి జీవాన్ని అనుగ్రహించి ఆయన మనల్ని ప్రేమిస్తూ ఆయన మనకు జీవాన్ని ఇస్తూ నేను మిమ్మల్ని ఎంతగా ప్రేమించానో అర్థం చేసుకోండి అని ఆయన కోరుతున్నాడు. నేడు ఈ మాటలను విని ఆయన యొద్దకు ఎందరైతే వస్తారో వారందరూ వారు పడిపోయిన స్థితిలో నుండి, వారు మరణ స్థితిలో నుండి, వారు పాప బంధకముల నుండి ఆయన శిలువ రక్త ప్రభావము చేత కడగబడి లేపబడి పరిశుద్ధులయ్యి దేవుని రాజ్యానికి వారసులు చేయబడుతున్నారు. ఇదంతా మీకు తెలియపరచాలని ఆశతో వచ్చాం. చాలా చిన్న విషయం. ఈ సత్యాన్ని తెలుసుకునే వ్యక్తులు చేయవలసిన పని యేసు క్రీస్తునందు విశ్వాసము ఉంచటం. యేసు నా ప్రభువు, ఆయన నా పాపముల కొరకు మరణించి ఉన్నాడు. ఎంత చిన్న మాట అంటారు అని హృదయమునందు విశ్వాసం ఉంచు. అలాగున విశ్వాసం ఉంచి మనము నీతిమంతులుగా ఇందా చదివినారు కదా, దేవుని పిల్లలముగా మనం తీర్చబడతాం. దేవుని పిల్లలకి ఏముంది? పరలోక రాజ్యం ఉంది. మీరందరూ పరలోక రాజ్యము చేరుకోవాలని దేవుని యొక్క ఆశ. పరలోక రాజ్యం మీ కొరకు సిద్ధం చేశాడు. దాన్ని సంపాదించుకోవాలంటే యేసు ప్రభువునందు విశ్వాసము ఉంచాలి. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించును గాక. ఆమేన్, ఆమేన్.